హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు బిందాస్ లైక్ క్రియేషన్. ఈరోజు మన ప్లాన్ వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్, దాన్ని అందరూ మినీ తిరుపతి టెంపుల్ కూడా అంటారు. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. చలో లెట్స్ గో. ఇప్పుడు మన బండ్లో కూడా పెట్రోల్ అంత లేడు, పెట్రోల్ బంక్కి వెళ్ళిపోదాం ఒకసారి. ఇప్పుడైతే మొత్తానికైతే పెట్రోల్ కొట్టించేసినాం. చలో స్టార్ట్ అయిపోతాం జల్దీ. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే మనము హైవే ఎక్కుతున్నాము. ఇంకో 30 మినిట్స్లో రీచ్ అయిపోతాం అక్కడ. సో మీరు చూస్తున్నట్టయితే ఎండ చాలా అంటే చాలా ఉంది. నీళ్ళు కూడా చాలా దూపు అవుతుంది, మా వాళ్ళకి దూపు అవుతుందంట. అయితే ముంగట ఏదైనా కిరాణా షాప్ కనిపిస్తే ఆడ ఆపి మళ్ళీ 2 మినిట్స్ స్టార్ట్ అయిపోతాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ప్రజెంట్ బీబీ నగర్కి ఉన్నాం. బీబీ నగర్ నుంచి జస్ట్ 12 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ లెఫ్ట్ సైడ్కి మీకు ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. ఆ ఎల్లమ్మ టెంపుల్ నుంచి మీరు యూటర్న్ చేసుకొని ఇమీడియట్ లెఫ్ట్లోనే ఉంటుంది స్వర్ణగిరి టెంపుల్. ఇప్పుడైతే మనం టూల్ ప్లాజా కాడ ఉన్నాం. టూల్ ప్లాజా వచ్చిందంటే ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయినట్టే, దగ్గరకు వచ్చేసినాం. ఓకే లెట్స్ గో. ఇప్పుడు మీరు చూసినట్టయితే అక్కడ ఉన్నది స్వర్ణగిరి టెంపుల్. ఇదే ఎల్లమ్మ టెంపుల్ అంటారు, ఇటు సైడ్ ఉంటుంది ఇదే. ఇక్కడ నుంచి ముంగట మనకి యూటర్న్ ఉంటుంది, యూటర్న్ చేసుకొని అటు పోవాలి మనం. ఇదే స్వర్ణగిరి టెంపుల్కి ఎంట్రన్స్. సో ఇక్కడ మీకు ఎక్కువ గుంతలు అనేటివి ఉంటాయి, ఎందుకంటే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది ఈ టెంపుల్. సో చూసి రండి. ఇది టెంపుల్ లోపలికి వెళ్ళాలనుకుంటున్న దారి. అండ్ ఇక్కడ మీకు బస్సెస్ కూడా ఎదురుగానే ఆపుతారు, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే ఆపుతారు. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వచ్చినాము. అయితే నేను ఇదివరకు చాలాసార్లు వచ్చిన, బట్ అప్పటికి ఈ టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్లో ఉన్నది. సరే ముందుకు వెళ్తే అక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి. ఇవే స్వామివారి పాదాలు, చాలా పెద్దగా ఉంటాయి. సో మీకు ఇక్కడ నుంచి మీకు ఒక 108 స్టెప్స్ ఉంటాయి ఇక్కడ టోటల్గా. మీరు స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో విష్ణుదేవుడి యొక్క అవతారాలు కనిపిస్తాయి. ఫస్ట్ అవతారం వచ్చేసి మత్స్య అవతారం. ఈ అవతారంలో హయగ్రీవ అనే అసురుణ్ణి చంపడానికి ఎత్తారు. అండ్ మనం ఇంకొంచెం ముంగటికి పోతే ముంగట కూర్మ అవతారం ఉంటుంది. ఈ అవతారం క్షీరసాగర మదనం పర్వతాన్ని మోయాలి అంటే ఒక పాయింటెడ్ బేస్ టిప్ ఉండాలి, అందుకే ఈ అవతారం ఎత్తారు. ఇంకొంచెం మనం ముందటికి వెళితే వరాహ అవతారం ఉంటుంది. ఈ అవతారం మన భూమిని కాపాడడానికి ఎత్తారు. అలాగే ఈ అవతారంలోనే హిరణ్యాసుని చంపాడు. ఇప్పుడు మనం చూస్తుంది నరసింహ అవతారం. ఈ అవతారంలో హిరణ్యకశపుని చంపాడు. అలాగే తన ప్రియభక్తుడు అయిన ప్రహ్లాదుడిని కాపాడాడు. ఈ అవతారం వచ్చేసి వామన అవతారం. ఈ అవతారంలో బలి చక్రవర్తిని చంపాడు. ఇంకొంచెం మనం ముందుకెళ్తే పరశురాముని అవతారం ఉంటుంది. ఈ అవతారం ఎందుకు ఎత్తారు అంటే కార్తవీర్యాజుని చంపడానికి ఎత్తాడు. అలాగే ఈ భూమి చుట్టూ 21 సార్లు తిరిగి కనిపించిన క్షత్రియులని అందరినీ చంపారు. ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్తే రాముని అవతారం. ఈ రాముని అవతారం అందరికి తెలిసిందే, రావణాసురుడిని చంపడానికి ఎత్తారని. అయితే మనం ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక అవతారం ఉంది. ఈ అవతారం ఏంటో మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి, చూద్దాం ఎంతమందికి తెలుసు. ఇక్కడ నుంచి మనం కొద్దిగా ముందుకెళ్దాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే కృష్ణ అవతారం. ఈ అవతారం ఎందుకు ఎత్తారు అంటే ధర్మాన్ని గెలిపించడానికి కోసం ఎత్తారు ఈ అవతారం. అండ్ మనం ఇంకొంచెం ముందుకు పోతే లాస్ట్ అవతారం కల్కి అవతారం. ఈ కల్కి అవతారం ఇంకా జరగలేదు, కలియుగం చివరిలో వస్తారు. సో అయితే ఇక్కడ 2 ఎంట్రీలు ఉంటాయన్నమాట. ఒకటి డోనర్స్ గురించి, ఇది ఇంకోటి ముంగట ఉంటుంది ఎంట్రీ. అయితే ఇక్కడ నుంచి ఫోన్స్ అనేటివి నాట్ అలౌడ్. రైట్ సైడ్కి ఎంట్రీ ఉంటుంది, లెఫ్ట్ సైడ్కి ఫోన్స్ అనేటివి సబ్మిట్ చేయాలి. అయితే మనం వెళ్ళి ఎంట్రీ లైన్లో నుంచి ఉన్నాడండి. దర్శనం అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయిపోయింది. అండ్ మెయిన్ థింగ్ వచ్చి ఇక్కడ టెంపుల్ అయితే ఏదైతే ఉందో అది దాదాపు 7 ఎకర్స్ ఉంటుంది. అండ్ ఇది టోటల్గా కలిపి 22 ఎకర్స్ ఉంటుంది విత్ పార్కింగ్ అండ్ సంథింగ్ సరౌండింగ్స్, రూట్స్. ఇదిగోండి ఆ చివరి వరకు మొత్తం చెట్లతోనే నిండి ఉంటుంది. చాలా బాగుంటుంది ఇటు వెదరు, చాలా అంటే చాలా బాగుంటుంది. జై శ్రీరామ్. ఇక్కడ హనుమంతుడు చాలా పెద్దగా ఉంటాడు,
చాలా అంటే చాలా పెద్దగా ఉంటారు. అండ్ ఇక్కడ పక్కకే ఆ గంట ఉంటుంది. ఆ గంట కాడికి అయితే ఒకసారి వెళ్ళిపోదాం. ఈ గంట అనేది చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇక్కడ భక్తులు దాన్ని ఫుల్ ఫోర్స్తో కొడతారు. ఎందుకంటే అది 3 times తిరిగితే అనుకున్నది జరుగుతాయని అందరి నమ్మకం. కలింద అనే పాము మీద కృష్ణుడు నాట్యం చేస్తున్నది చాలా బాగుంటుంది, చూడండి. మీరు ఇక్కడ చూసినట్టయితే పాలసముద్రం మధ్యలో 1000 పడగల పాము మీద విష్ణుదేవుడు హాయిగా విశ్రాంతి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చుట్టుపక్కల ఇట్లా చూడండి చాలా పెద్దగా ఉంటాయి ఇది. అండ్ నాకు ఇది చూస్తే ఏమనిపిస్తుంది అంటే, మన తల మీద ఇట్లా ఎన్నో విష సర్పాలు ఉంటాయి. అవి ఏంటివంటే మనీ ప్రాబ్లం, ఆర్ ఫ్యామిలీ ప్రాబ్లం, ఆర్ రిలేషన్ ప్రాబ్లం, ఆర్ ఫైనాన్షియల్ ఇష్యూస్, లైక్ ఎన్నో ఉంటాయి కదా. అలాంటివి అన్నిటికీ మనం ఫేస్ చేసి హాయిగా విశ్రాంతి తీసుకోవాలి అన్నట్టు నాకు అనిపిస్తుంది. తర్వాత ఇక్కడ భక్తులందరూ తమ దగ్గర ఉన్న చిల్లర అంటే రూపాయి సిక్కలు ఏమైనా ఉంటాయి కదా, అందులో వేస్తారు. అందులో వేస్తే ఆడ ఉన్న అడుగు మీద పడితే అది వాళ్ళకి మంచి జరుగుతాయని నమ్మకం. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయినా, గుడి లోపలికి ఫోన్ అనేది అలౌడ్ లేదు. అయినా ఒక అతను వినకుండా ఫోన్ లోపల తీసుకొచ్చి వీడియో తీసిండు. సో అతని ఫోన్ నా కళ్ళ ముంగటనే తీసుకొని హుండీలో వేసేసినారు. ఆ ఫోన్ ఇవ్వలేదు అతనికి. అయినా మీ గురించి నేను కష్టపడి డైరీ చేసి ఈ వీడియో తీసిన.